శ్రీ సాయినాథ బద్రికాశ్రమంలో సద్గురులు శ్రీ 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 ఆసూరి మారింగంటి నరసింహాచార్యుల స్వామివారి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా గురుదేవులకు భక్తులు దీపారాధనతో ఘన స్వాగతం పలికి గజమాలతో శాల్వాలతో సత్కరించి పూలతో స్వాగతం పలికారు. గురువులు భక్తులందరికీ పేరు పేరున ప్రత్యేక ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ గురువును ధ్యానించాలని, గురువుతో కలిసి ప్రయాణం చేసి ఆధ్యాత్మిక బోధనలను తెచ్చుకోవాలని, సనాతన ధర్మం వైపు నడవాలని భక్తులకు సూచించారు. భక్తులందరూ గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. उत्तरे भवता उत्तरवर्त्मान దాంతో పాటు 7 సార్లు ఓంకారాన్ని ధ్యానం చేయాలి. ముందుగా ఒక 7 పర్యాయాలు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం తెలుసుకోగలరు. కుడి ముక్కు రంధ్రం గుండా గాలి లోపలికి పీల్చుకొని చెస్ట్లో ఒక 2 లేక 5 సెకండ్ల వరకు లోపలికి ఎడముక్కు ద్వారా గాలి వదిలిపెట్టాలి. మళ్ళీ ఎడముక్కు రంధ్రం గుండా లోపలికి పీల్చి 2 సెకండ్లకి కుడి ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. ఇలా ఒకసారి 7 పర్యాయాలు చేయండి. అంగుళ్యగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. మనం చేసినటువంటి పాప దోషాలన్నీ కూడా హరించిపోతాయి దీనివల్ల. ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభి పరికల్పితం. సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, వ్యాస మహర్షి ఇలాంటి మహర్షులందరినీ కూడా ఒకసారి మనసులో ధ్యానం చేసుకొని ఈ ప్రాణాయామం చేయాలి. శరీరం అంతా కూడా శుద్ధి అయింది. దాని తర్వాత మనం ఓంకారం చేద్దాం. ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం ప్రచోదనాయ